మార్చి నెలలోనే ఎండలు మండిపోతున్నాయి. ఎండలో బయటికి వెళ్తే ఆరోగ్య సమస్యలతో పాటు చర్మ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. అలా అని బయటికి వెళ్లకుండా ఉండలేం. అయితే బయటకు వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ ఉపయోగించడం వల్ల మీ చర్మాన్ని సంరక్షించుకోవచ్చు. ఎక్కువ సమయం సూర్యరశ్మిలో ఉంటే నల్ల మచ్చలు, పిగ్మెంటేషన్, ముడతలు, సన్ బర్న్, సన్ ట్యాన్ వంటి సమస్యలు వస్తాయి. ఇవి రాకుండా ఉండాలంటే తప్పకుండా సన్ స్క్రీన్ ని వాడాలి. సన్ స్క్రీన్ ఉపయోగించడం అంటే ఏది పడితే అది వాడడం కాదు. ముందు డెర్మటాలజిస్ట్ ని కలిసి మీ స్కిన్ గురించి తెలుసుకోవాలి. వారు మీ చర్మానికి సెట్ అయ్యే సన్ స్క్రీన్లను సూచిస్తారు. దాన్ని మాత్రమే వాడాలి. అప్పుడే మీ చర్మం సూర్యకిరణాల వల్ల దెబ్బతినకుండా ఉంటుంది. ఏదో ఒకటని ఉపయోగిస్తే ప్రతికూల ప్రభావాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎక్కువసేపు సూర్యరశ్మికి గురికావడం వల్ల చర్మం తేమను కోల్పోతుంది. ఈ సమయంలో సన్ స్క్రీన్లు లోపల నుంచి హైడ్రేషన్ అందిస్తాయి. ఇవి చర్మాన్ని పొడిబారకుండా చేసి తాజాగా ఉంచుతాయి. యూవీ కిరణాల నుంచి అదనపు రక్షణ కూడా ఇస్తుంది. అందుకే బయటకు వెళ్లే ముందు ఖచ్చితంగా సన్ స్క్రీన్ అప్లై చేయాలి. మాయిశ్చరైజర్ అప్లై చేసి సన్ స్క్రీన్ అప్లై చేస్తే ఇంకా మంచిది. మీకు ఆయిలీ స్కిన్ ఉంటే ఆయిల్ ఫ్రీ సన్ స్క్రీన్ జెల్స్ ఉపయోగించవచ్చు. ఎండలోకి వెళ్లే 10 నిమిషాల ముందు సూర్యునికి బాగా ఎక్స్పోజ్ అయ్యే ప్రాంతంలో అంటే ముఖం, మెడ, చేతులు వంటి శరీర భాగాలపై దీనిని అప్లై చేయాలి. గంట కంటే ఎక్కువ సమయం ఎండలో ఉంటే మరోసారి సన్ స్క్రీన్ అప్లై చేయాలి. సన్ స్క్రీన్ కొనే ముందు తప్పకుండా సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ చెక్ చేసుకోవాలి. చాలా మందికి SPF 20 లేదా 25 సెట్ అవుతుంది. అయితే మీకు సెన్సిటివ్ స్కిన్, ర్యాషెస్, డార్క్ స్పాట్స్ ఎక్కువగా ఉంటే SPF 30 లేదా 40 ఉపయోగించవచ్చు. SPF 50, 60 సన్ స్క్రీన్లు కూడా అందుబాటులో ఉంటున్నాయి.